హలో ఎవ్రీవన్, తెలుగు ద్వారా అతి సులువుగా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుందాం. స్టార్ట్ చేద్దాం. ఆఫీస్లో ఎవరు లేరు. There is nobody in the office. There is nobody in the office. ऑफिस में कोई नहीं है. दफ्तर में कोई नहीं है. కార్యాలయం में कोई नहीं है. ఆఫీస్ में कोई नहीं है. అంటే కోయి అంటే ఎవరు అని అర్థం వస్తుంది, నహీ హై అంటే లేరు. ఓకే, ఆఫీస్లో ఎవరైనా ఉన్నారా? Is there anybody in the office? ఓకే, ఆఫీస్ में कोई है. ఆఫీస్లో కోయి హై ఎవరైనా ఉన్నారా? ఓకే, నెక్స్ట్ ఆఫీస్లో నౌకరు ఉన్నాడు. The servant is in the office. ఓకే, ఆఫీస్ మే నౌకర్ హై. ఆఫీస్ మే నౌకర్ హై. టేబుల్ పైన ఏముంది? What's on the table? ఓకే, టేబుల్ మేజ్ పర్ క్యా హై. మేజ్ అంటే టేబుల్ అనమాట. మేజ్ పర్ క్యా హై, టేబుల్ మీద ఏ ఉంది? టేబుల్ పైన పుస్తకం ఉంది. There is a book on the table. ఓకే, మేజ్ పర్ కితాబ్ హై. మేజ్ పర్ టేబుల్ పైన కితాబ్ హై పుస్తకం ఉంది. టేబుల్ పైన పుస్తకం లేదా? Is there not a book on the table? ఓకే, క్యా మేజ్ పర్ కితాబ్ నహీ హై. క్యా ఏమిటి? మేజ్ పర్ టేబుల్ పైన కితాబ్ నహీ హై పుస్తకం లేదా? ఓకే, నెక్స్ట్ టేబుల్ మీద ఏమీ లేదు. There's nothing on the table. ఓకే, టేబుల్ పర్ కుచ్ నహీ హై. టేబుల్ పర్ టేబుల్ మీద కుచ్ నహీ హై ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ బల్ల మీద ఏముంది? What's on the table? వాట్స్ ఆన్ ద టేబుల్. ఓకే, మేజ్ పర్ క్యా హై. మేజ్ పర్ టేబుల్ మీద క్యా హై ఏముంది? బల్ల మీద ఏమీ లేదు. There's nothing on the table. దేర్ ఇస్ నథింగ్ ఆన్ ద టేబుల్. ఓకే, మేజ్ పర్ కుచ్ నహీ హై. మేజ్ పర్ బల్ల మీద కుచ్ నహీ హై ఏమీ లేదు. నెక్స్ట్ టైం ఎంత? What time is it? ఓకే, సమయ్ క్యా హై. సమయ్ క్యా హై, కితనే బజే హై అని కూడా చెప్తూ ఉంటారు. సమయ్ క్యా హువా హై అని చెప్తారు, లేదా కితనే బజే హై అని చెప్తారు, లేదా సమయ్ క్యా హై అని చెప్తారు. ఓకే, ఈ విధంగా మూడు విధాలు అడగొచ్చు అనమాట. సమయ్ క్యా హై, ఓకే, క్యా సమయ్ హువా హై, ఓకే, లేదా కితనే బజే హై ఎలా అని చెప్పొచ్చు. సో మీకు ఈ సెంటెన్స్ హిందీ లేదా ఇంగ్లీష్లో తెలిసినట్టయితే కామెంట్ చేయండి. టైం 1 గంట అవుతుంది. టైం 1 గంట అవుతుంది. ఇలాగే తెలుగు ద్వారా చక్కగా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. See you in the next video.